ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కొట్టుకుంటుంటే ఒకడు చూస్తూ ఉన్నాడు. వానికి బోర్ కొట్టిందేమో, వెంటనే ఒక మిసైల్ అయితే లాంచ్ అయితే చేశాడు. అది కూడా జపాన్ సముద్రం మీద. అసలు కిమ్ జోంగ్ అసలు ప్లాన్ ఏంటి? తన నార్త్ కొరియా నుంచి తన మిసైల్ ని ఎందుకు టెస్ట్ చేస్తున్నాడు సౌత్ కొరియా అలాగే జపాన్ మీదుగా? దీని గురించి కంప్లీట్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఊపేస్తుందని చెప్పాలి ఈ న్యూస్. అంటే మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, అందరు ఆడుకుంటున్నారు కానీ మా కిమ్మామని ఎవడు కూడా ఆటలోకి పిలుస్తలేడని చెప్పి ఫీల్ అవుతున్నట్లు కూడా మేము చూసాం. ఇప్పుడు తనే ఆటలోకి అయితే వచ్చేసాడు. సౌత్ కొరియా, జపాన్ కి మిసైల్స్ అనేవి లేవు, న్యూక్లియర్ వెపన్స్ లేవు. సో ఈ నార్త్ కొరియాకు ఉంది. అందుకే రెండు దేశాలు చాలా భయపడుతున్నాయి, వీడు ఎప్పుడు మీద వదిలేస్తాడా అని. నార్త్ కొరియా మళ్ళీ తన విశ్వరూపం అయితే చూపించింది. ఈసారి టార్గెట్ ఎవరు? అసలు కిమ్ జోంగ్ మైండ్ లో ఏం నడుస్తుంది? ఈ ఒక్క మిసైల్ లాంచ్ ద్వారా అమెరికా, జపాన్, సౌత్ కొరియా అయితే వణికిపోతున్నాయి. ఎందుకు? అసలు దీని వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటనేది క్లియర్ గా వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే సాటర్డే రోజు, సో మనకి టైం జోన్ డిఫరెంట్ ఉంటుందిలే కానీ, అక్కడ సాటర్డే రోజు 1:32 PM కి హఠాత్తుగా నార్త్ కొరియా ఒక అన్ఐడెంటిఫైడ్ ప్రాజెక్టైల్, అదే మన భాషలో చెప్పాలంటే సస్పెక్టెడ్ బాలిస్టిక్ మిసైల్, ఆ మిసైల్ ని తూర్పు వైపుగా అంటే ఈస్ట్ వర్డ్ సముద్రంలోకి ప్రయోగించింది. ఇదేదో చిన్న విషయం అయితే కాదు. సౌత్ కొరియా డిఫెన్స్ మినిస్టర్ వెంటనే దీన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. అసలు నార్త్ కొరియా ఈ టైంలో ఎందుకు ఇలా చేసింది? కొన్ని వారాల క్రితం సౌత్ కొరియా అలాగే నార్త్ కొరియా ఒక శాంతి ఒప్పందం కోసం అయితే ప్రయత్నాలు అయితే చేశారు. బట్ మన కిమ్ మామ గురించి తెలిసిందే కదా. ఈ నార్త్ కొరియా వచ్చేసి కిమ్ జోంగ్, ఈ సౌత్ కొరియా వాళ్ళు మొత్తం నటిస్తున్నారు. వాళ్ళది ఒక కపట నాటకము, వాళ్ళ మాటల్లో పడేదే లేదు, నా రూటే వేరు అని చెప్పి కిమ్ మామ ఆ ఒప్పందానికి అయితే ఒప్పుకోలేదు. ఆ అగ్రిమెంట్స్ అలానే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది అమెరికాకి, ఈ ఒప్పందం అలానే ఉంది. సో ఈ కోపంలో ఉన్న మన కిమ్ జోంగ్ ఈ ఒప్పందం ఒప్పుకోకుండా వాళ్ళకి ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడానికి కోసం ఈ మిసైల్ అయితే వదలడం అయితే జరిగింది, అది కూడా సముద్రంలోకి. సో ఇప్పుడు సౌత్ కొరియా అయిపోయింది. ఇప్పుడు జపాన్ విషయానికి వస్తే వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా ఘోరం. ఎందుకంటే ఒకసారి అమెరికా వేసిన బాంబుకే ఇంకా అక్కడ ప్రదేశాలు అలానే ఉన్నాయి. జపాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లోకల్ టైం ఆఫ్టర్నూన్ 1:30 PM కి ఈ బాలిస్టిక్ మిసైల్ లాంచ్ అయిందని చెప్పి అయితే చెప్పారు. ఇది జపాన్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇది. సో బయట సముద్రంలో పడిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఈ మిసైల్ ఏదైతే లాంచ్ చేసిండో ఇప్పుడు సముద్రంలో కదా పడింది, ఆ బోర్డర్ కి అవతల, అంటే ఇప్పుడు ఏ బోర్డర్ కైనా ఇప్పుడు జపాన్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వరకు వాళ్ళ బోర్డర్ అనమాట, సముద్రం వరకు వాళ్ళకే వస్తుంది. సౌత్ కొరియా నుంచి 20 కిలోమీటర్ వరకు వాళ్ళకే వస్తుంది. మిగతా అంతా ఇంటర్నేషనల్ సీ అయిపోతుంది. సో అక్కడ మిసైల్ పడింది కదా, ఆ సముద్రంలో పడింది కదా, మాకేంటి సమస్య అని చెప్పి అనుకోవచ్చు. సో వాళ్ళైతే అలాగైతే అనుకోవట్లేదు. హైలైట్ అయితే ప్రకటించేశాడు జపాన్ లా. అక్కడ జపాన్ మినిస్టర్ అయితే ఒక హై లెవెల్ లా ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా పెట్టడం అయితే జరిగింది. వెంటనే ప్రజలకు ఏమైనా ప్రమాదం ఉందా అని మొత్తం అయితే చెక్ అయితే చేస్తున్నారు వాళ్ళు. జస్ట్ ఇమేజిన్, పక్కనున్న దేశం నుంచి ఎప్పుడు ఏ మిసైల్ పడుతుందో అని తెలియని సిచ్యువేషన్ లో ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు బతుకుతున్నారో అర్థం చేసుకోండి. ఇప్పుడు జపాన్, సౌత్ కొరియా వాళ్ళ టెన్షన్ ఎంత పీక్ లో ఉంటుందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఈ సౌత్ కొరియా అలాగే ఈ జపాన్ అనేవారు వీళ్ళకి మిలిటరీ ఉన్నప్పటికి కూడా ఈ అణు ఆయుధాలు లేకపోవడంతో అమెరికా మీద డిపెండ్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఈ జపాన్ వాళ్ళు కూడా మేము అణు ఆయుధాలు తయారు చేస్తామంటే అప్పుడే వీళ్ళు బాంబు అయితే వేయడం జరిగింది అమెరికా వాళ్ళ మీద. సో వాళ్ళైతే వాళ్ళ ప్లాన్ వెనక్కి తీసుకొని ఇప్పుడు అమెరికా ఒక మిలిటరీని అయితే ఏం డెవలప్ చేయకండి, జపాన్ వాళ్ళకి అమెరికా నుంచి మిలిటరీ మీకు సహాయం అయితే చేస్తుంది. ఏ వార్ జరిగినా ఏం జరిగినా కూడా మేమైతే మీకు తోడుకుంటాము. సో మీరు మొత్తం టెక్నాలజీ మీద డెవలప్ మీద ఉండండి అని చెప్పి వాళ్ళు ఇటు సైడ్ అయితే వచ్చేసారు. ఈ సౌత్ కొరియా కూడా, ఈ నార్త్ కొరియా, సౌత్ కొరియా ఎప్పుడైతే విడిపోయారో ఈ సౌత్ కొరియా వచ్చేసి అమెరికా పరిపాలనలోకి వెళ్ళిపోయింది, అమెరికా వాళ్ళ కింద వచ్చేసింది. సో వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా వీళ్ళు మిలిటరీ స్ట్రాంగ్ ఉన్నప్పటికి కూడా అమెరికా వాళ్ళు మిసైల్ న్యూక్లియర్స్ ఏమైనా అవసరం ఉంటే వీలుస్తామని చెప్పి అక్కడ అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. నార్త్ కొరియా వచ్చేసి అది ఎవరికి వినని దేశం కాబట్టి వాడు సొంతంగా వాడే తయారు చేసుకొని అందరికి భయపెట్టిస్తున్నాడు. సో ఈ నార్త్ కొరియాని క్వశ్చన్ చేసి ఈ అమెరికా క్వశ్చన్ చేయలేకపోయింది. ఎందుకంటే నార్త్ కొరియా వెనకాల రష్యా ఉంది కాబట్టి. సో ఈ రష్యా వాడు తోడుగా ఉన్నాడు కాబట్టి నార్త్ కొరియా వాడు రెచ్చిపోతా ఉన్నాడు. సో ఇదంతటికి మీనింగ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎలా లింక్ చేశారనేది ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకోవాలి మనం. ఈ డొనాల్డ్ ట్రంప్ కూడా నార్త్ కొరియా వాళ్ళతో మాట్లాడి కొంచెం అగ్రిమెంట్కి వస్తే బాగుంటుంది అని చెప్పి సౌత్ కొరియా మినిస్టర్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది, ఏదేది ఈ ఒప్పందం గురించి జరుగుతున్న టైంలో. సో ఈ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ సౌత్ కొరియా ప్రైమ్ మినిస్టర్ కిమ్ మున్ సుక్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు.
అదేంటంటే యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అలాగే నార్త్ కొరియా లీడర్ కిమ్ జోంగ్ వీళ్ళతో మీటింగ్ పెడితే బాగుంటుంది అని అయితే చాలా అభిప్రాయాన్ని అయితే బయటకైతే పెట్టాడు. ఈ వాషింగ్టన్ లో ఏదైతే జరిగిన ఈ టాక్స్ ద్వారా అయితే ఈ విషయం అయితే బయటకైతే వచ్చింది. అంటే ఒకవైపు అమెరికా మాట్లాడడానికి బ్యాక్గ్రౌండ్ లో పనులు అయితే జరుగుతున్నాయి. సో ఇటు పక్క వీళ్ళు వార్నింగ్ వీళ్ళకి ఇవ్వడానికి కోసం వీళ్ళైతే మిసైల్ అయితే సముద్రంలోకి అయితే వదిలాడు. అసలు ఈ కిమ్ జోంగ్ ఎందుకు లాంచ్ చేశాడు మిసైల్ అనేది ఇప్పటికీ సందేహమే, వాళ్ళ పవర్ చూపించుకోవడానిక. సో ఈ జియో పాలిటిక్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇది ప్రస్తుతానికి జపాన్ మీద ఈ సౌత్ కొరియా సముద్రాల మీద మన మిసైల్ అయితే వేసాడు బాలిస్టిక్. సో దీని గురించి అప్డేట్ నేను రెగ్యులర్ గా అప్డేట్ అయితే చేస్తాను. సో ఇది కంప్లీట్ డీటెయిల్ గా మీకు చెప్పాలనుకున్నాను. వీడియో లెంత్ అయింది బట్ కంప్లీట్ మ్యాటర్ మొత్తం కవర్ చేశానని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకు వేసాడు వేయడానికి గల కారణాలు ఏంటని క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నా. సో ఇది గైస్, మరి ఏమనుకుంటున్నారు? మన కింగ్ మామ నాకు వార్ లోకి పిలవట్లేదని చెప్పి తనే వార్ కి సిగ్నల్ ఇస్తున్నాడు, నా మీద కూడా నాతో కూడా వార్ చేయండి అని చెప్పి. మరి మీరేమంటారు? తను చేస్తే బాగుంటుంది అంటారా? తను గాని వార్ చేస్తే 1 డే లా ఖతం అయిపోతుంది.